తల్లి అళగమ్మాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే కొన్నాళ్లకు స్వస్థత చిక్కి మానామధురైకి తిరిగి వెళ్ళారు. అక్కడ కుటుంబ పరిస్థితులు బాగోలేక తిరుచుళిలోని ఇంటిని అమ్మివేయవలసి వచ్చింది. అప్పులను తీర్చడానికి, ఇతర ఖర్చులను భరించడానికి. మరిది నెల్లప్పయ్యర్ పోయారు. ఉమ్మడి కుటుంబపు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే విడిచిపోయాడు ఆయన. 1915 ప్రాంతాలలో నాగసుందరం భార్య ఒక మగపిల్లవానిని విడిచి చనిపోయింది. వయస్సు పైబడి నిస్సహాయై ప్రస్తుతం తన పెద్ద కుమారుడైన మహర్షి వద్దనే ఉండడం శ్రేయస్కరం అనిపించింది ఆమెకు. అప్పటికి మహర్షి యశస్సు నలుదిశలా ప్రసరించింది. ఎందరో భక్తులు అనేక పదార్థాలను వారికి సమర్పిస్తూ ఉండడం వలన ఆశ్రితులకు భుక్తి గడుస్తుంది. 1916లో అళగమ్మాళ్ తిరువణ్ణామలైకి వెళ్ళి కొన్నాళ్ళు ఎచ్చెమ్మాళ్తో గడిపారు. ఆమె కుమారుని ఆశ్రమాన్నే తన నివాసంగా చేసుకుందామనుకున్నారు. ఈ విషయంలో ఆమె కొంత ప్రతిఘటనని ఎదుర్కోవలసి వచ్చింది. తమ సన్నిహితులు దగ్గర ఉంటే మహర్షి మునుపటి వలనే, అంటే 1896లో వలనే అక్కడి నుండి కూడా మాయమైపోతారేమోనని కొందరు భక్తులు భయపడ్డారు. శేషప్పయ్యర్కు అటువంటి సందేహం కలిగి ఆమెకు చెప్పాడు. ఆమె ఎంతో కలవరపడ్డారు. కానీ ఆయన మరచిన విషయం ఏమిటంటే 1916కు 1896కు ఎంతో వ్యత్యాసం ఉందని, 25 సంవత్సరాలలోనూ మహర్షి స్థితి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నిరాధారైన వృద్ధమాతను సంరక్షించడం ఎంతటి సన్యాసికైనా అవసరమైన పనే. ఈ భావాల వల్ల ప్రోత్సహింపబడినదై అళగమ్మాళ్ ఆ ఊళ్ళోనే ఉండిపోయారు. మహర్షి విరూపాక్ష గుహ నుండి స్కందాశ్రమానికి మారారు. మహర్షి ఆశ్రమంలోనే అళగమ్మాళ్ నివసించడం మొదలుపెట్టారు. కొన్నాళ్ళకి మహర్షి తమ్ముడు నాగసుందరం కూడా తల్లిని అనుసరించారు. తన ఆఖరి దినాలలో అతను కూడా తన వద్ద ఉండాలన్న కోరికతో ఆమె నారాయణ రెడ్డియార్ను అతని వద్దకు పంపారు. ఈ విధంగా నాగసుందరం ఆశ్రమవాసి అయ్యాడు. మొదట్లో అతను ఊళ్ళో బిచ్చమెత్తుకునేవాడు, కానీ ఆశ్రమంలో అన్ని సమృద్ధిగా ఉండడం వలన ఆ అవసరం లేకపోయింది.